పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. చూడండి, కింద అండర్లైన్ చేసుకొని, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఆశీర్వాదమును ఏమనున్నది? అందరు చెప్పండి, ప్రతి ఆశీర్వాదమును. మళ్ళీ చెప్పండి, ప్రతి ఆశీర్వాదమును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహించి ఉన్నాడంటే ఇస్తాడని అర్థమా, ఇచ్చిందని అర్థమా? కంప్లీట్ పని అయిపోయింది. కానీ ఇక్కడ మనమే దానిని పొందుకోవాలి, మనమే వాటిని తీసుకోవాలి. ఎలా వస్తాయంటే మనకు క్రీస్తు ద్వారా. ఇక్కడ క్లియర్ ఏముంది? క్రీస్తునందు